ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము. కీర్తన గ్రంథం 91 అధ్యాయం 7వ వచనం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ వద్దకు రాదు. ఇప్పుడు క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఈ ఉదయకాల సమయంలో ఎంతో స్పష్టంగా తనను ఆరాధించే బిడ్డల మీద, తన నమ్ముకున్న బిడ్డల మీద, తన యందు విశ్వాసం కలిగినటువంటి తన పిల్లలైనటువంటి వారితో తండ్రి అయినటువంటి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ పక్కన 1000 మంది పడ్డారు, నీ కుడి పక్కన 10,000 మంది పడిపోయారు. కారణాలు ఏంటి అని అంటే, వారు దేవుని మీద ఆధారపడలేదు, సృష్టికర్త మీద వారు ఆధారపడలేదు. వారు నిజమైనటువంటి దేవుని యందు విశ్వాసం కలిగి వారు జీవించలేదు. కాబట్టి వారి జీవితాల్లో వారి శక్తినో, వారి బలాన్నో, వారి ధనాన్నో, వారికి ఉన్నటువంటి పరిస్థితులను వారు నమ్ముకుని వారు ముందుకు ప్రయాణం అవుతున్నప్పుడు వారు పడిపోయారు. రోగం బట్టో, అనారోగ్యాన్ని బట్టో, ఆర్థిక పరిస్థితులు బట్టో, అపాయాలను బట్టో వారు పడిపోయారు. వారు పడిపోయారని చెప్పి నువ్వు భయపడాల్సినటువంటి అవసరం వద్దు. ఎందుకంటే వారు పడడానికి దేవుని మీద ఆధారపడలేదు కాబట్టి వారు పడిపోయారు. అపాయం నీ వద్దకు రాదు. ఎందుకు రాదంటే, నువ్వు పడిపోవు. ఈ యొక్క పరిస్థితుల్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. వారికి దేవుడు లేడు, వారు దేవుని నమ్మలేదు, వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి వారు పడిపోయారు. నువ్వు నన్ను ఆరాధిస్తున్నావు, నా యందు విశ్వాసం కలిగి ఉన్నావు, అపాయము నీ వద్దకు రాదు అని దేవునికి వాక్యం సెలవు. నీ పక్కన వారి పరిస్థితులు ఎలాగున్నా వారిని చూసి నువ్వు భయపడబాకు. ఎందుకంటే వారు దేవుని మీద ఆధారపడలేదు, దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, దేవుని పరిపూర్ణంగా నమ్మలేదు. పైకి భక్తి గల వారై ఉండొచ్చు, కానీ ఆయన అన్నాడు అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకంటే నువ్వు నమ్మకం కలిగి ఉన్నావు, విశ్వాసం కలిగి ఉన్నావు, నువ్వు దేవుని మీద ఆధారపడి కలిగి ఉన్నావని. పరిస్థితులు చూసి ఎవరికో నష్టం జరిగింది, ఎవరికో సమస్య వచ్చింది, ఎవరికో ఇబ్బంది వచ్చింది, ఎవరికో బాధ వచ్చింది, ఎవరో పడిపోయారని భయపడొద్దు. వారికి దేవుడు లేడు, నీకు దేవుడు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఈరోజు పడిపోతారన్న భయం కలిగిన ప్రతి వ్యక్తిని దేవుడు బలపరిచి నేను నడిపిస్తానన్నాడు. ధైర్యంగా ముందుకెళదాం. ఎవరన్నా పడొచ్చు కానీ నువ్వు పడవు, ఎందుకంటే నువ్వు దేవుని మీద ఆధారపడి ఉన్నావు కాబట్టి. అట్టి కృప దేవుడు మన అందరికి అనుగ్రహించును గాక. ఈ కొద్ది మాటలు మన వెనుకలో దేవుడు ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మా ఉన్నతుడా మీకు స్తోత్రాలు, మహాపరిశుద్ధుడా మీకు వందనాలు. రాత్రంతా జ్ఞాపకం చేసుకున్నారు, వాక్యపు వెలుగులోంచి మమ్మల్ని దర్శించారు. మీ స్తోత్రాలు నైనా. ఎవరైనా పడిపోయినా కూడా అపాయం నీ యొద్దకు రాదు, వారి వేరు మీరు వేరని వాక్యం ద్వారా సెలవిచ్చారు. మా జీవితాల్లో వారిని చూసి మేము భయపడుతున్నప్పుడు మీరు ధైర్యం ఇచ్చినటువంటి విధానం బట్టి మిమ్మల్ని స్తుతించి మహింపరిచి ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉంది. ఈరోజు మా అవసరాలు తీర్చండి. వివాహ దినాలు ఉన్నాయి, పుట్టినరోజులు ఉన్నాయి, గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్నాం, నూతనమైన ఉద్యోగాల కోసం, వివాహాల కోసం, అనారోగ్యాల కోసం, ఆర్థిక పరిస్థితుల కోసం, ఎన్నో వాటి కోసం ప్రార్థన చేస్తున్నాం. సమాధానం దయచేయండి. వాతావరణ పరిస్థితులు, వైరల్ ఫీవర్లు, సంఘ అవసరాలన్నీ తీర్చి ఈ దిన దీవెనలతో నింపమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.